కూడా మానవతకు సహాయం చేయలేదు, మేము వేరే చోట చేస్తున్నాంలేండి అని అన్నారు. అంటే అది వ్యక్తి మీద ఆధారపడుతుంది కానీ అతని యొక్క ఆర్థిక స్తోమత మీద ఆధారపడదు. సాయము ఎంత చక్కగా ఉపయోగపడుతున్నదంటే వాళ్ళ జీవితాలనే మార్చివేసి బంగారు భవిష్యత్తుని ఏర్పడుతుంది. కాబట్టి ఈ మానవతలో చేరడానికి ఎవ్వరూ సంశయించాల్సిన అవసరం లేదు. ఒక్క 600 రూపాయలు మెంబర్షిప్ కడితే మానవతలో జాయిన్ అయిపోవచ్చు. అయితే ఇక్కడ అందరికి అనుమానం రావచ్చు, 600 కట్టిన వాళ్ళకే సహాయం చేస్తారని. అది కాదు, ఎవరికైనా సహాయం చేస్తారు. కులం మత ప్రాతిపదికలు ఏమీ లేకుండా ఏ కులం వాళ్ళకైనా ఏ మతం వాళ్ళకైనా టీచర్లు కానీ వైకుంఠరథం కానీ ధన సహాయం కానీ ఏ సహాయమైనా కూడా అందరికీ చేస్తారు. కానీ ఈ సంస్థ నిలబడాలి అంటే, సంస్థ విషయాలు అందరికీ తెలియాలి అంటే మనకు కొంతమంది సభ్యులు కావాలి, పని చేసేవాళ్ళు కావాలి, 10 మందికి చెప్పగలిగే వాళ్ళు కావాలి. కాబట్టి సభ్యులుగా చేయమని కోరుతుంది. కాబట్టి సంవత్సరానికి 600 రూపాయలు మాత్రమే సభ్యత్వం వస్తుంది. ఆ 600 రూపాయలు తీసుకొని వచ్చినట్లయితే ఈ సంస్థలో జరిగే కార్యకలాపాలు 2,000 మంది కావాలి అనుకుంటారు. 500 వెళ్ళేటప్పుడు 1000 అడిగారు సార్, 1000 చేశాము. ఇప్పుడు 2,000 రీచ్ కావాలి, 2,000 అవుతున్నాయి. ఊళ్ళో 2,000 కావాలి. సో మనం ప్రొద్దుటూరులో కూడా ఆ ఎందుకంటే సేవలలో ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా రామచంద్రారెడ్డి గారు మాట్లాడాల్సి ఉంటుంది. ఆయన ఉపన్యాసం ముందు వింటే తర్వాత ఇంకా ఎవరి ఉపన్యాసాన్ని వినలేదు, అంత చక్కగా మాట్లాడతారు సారు. కాబట్టి మేమే ముందు అవకాశాన్ని తీసుకున్నాము, మానవత గురించి కూడా తెలియజేశాము. మరి సారు ఉపన్యాసం అయిన తర్వాత ఒక చిన్న స్పీచ్. నమస్కారం మిత్రులారా, మానవతా సమర యాక్టివిటీస్ ప్రొద్దుటూరు వాళ్ళు చేసింది కడప కంటే మేము ఎక్కువ చేస్తున్నామన్నారు కదా, అది కడప కాదు, రాష్ట్రంలోనే అన్ని మండలాల కంటే ఎక్కువ చేస్తున్నారు ప్రొద్దుటూరు. ఎందుకంటే అంతా కూడా ఖర్చుతో, భారీ ఎత్తున లక్షలతో ఖర్చుతో కూడుకున్న పని. సన్నిధి శ్రీనివాసులు లాంటి వారు వెన్నెముగ్గా నిలిస్తే కళావతి, భాగ్యమ్మ తదితర మిత్రులందరూ కలిసి, చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. నాకు కమిటీలందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి తెలిసిన కొన్ని పేర్లు చెప్తున్నాను. నరసింహులు వీళ్ళందరూ కూడా నిరంతరము అనేక మంది శ్రమిస్తున్నారు. మొన్న లిమ్స్ క్యాంప్ రోజు కూడా నేను వచ్చాను. చాలామంది మానవతా వాళ్ళు అక్కడ వాలంటీర్ సర్వీస్ రికార్డ్ చేసేవాళ్ళు అయితేనేది, పేషెంట్లను తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళకి సహకారం చేసేవాళ్ళు, అన్ని రకాలుగా కూడా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఇన్వాల్వ్ అయ్యి మనసు పెట్టి పనిచేస్తున్నారు. కాకపోతే ఏమంటానంటే ఒక చిన్న విషయం, ఒక్క విషయం చెప్తే ఎక్కువ మా ప్రసంగం అన్నారు కాబట్టి మళ్ళీ నేను మాట్లాడాలి కాబట్టి ఆ విషయాల మీదకి వెళ్దాం. సభ్యత్వాలు పెంచుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాట చెప్తున్నాం. మానవతలో 600 కట్టిన తరువాత వాళ్ళందరినీ కలిపి మానవత ఫ్యామిలీ అంటున్నాం. అంటే మనకు 5-6 మంది ఉండే కుటుంబం ఎట్లా ఫ్యామిలీ అంటున్నామో, మొత్తం ఆ 1000 మంది పొద్దుటూరులో ఉన్న 1000 మంది కూడా ఒక పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబాలు. ఆ రోజు ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీ. ఈ ఉమ్మడి ఫ్యామిలీలో ఎవరికో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది మనుషులు కాబట్టి. ఒకరికి యాక్సిడెంట్, ఒకరికి అనారోగ్యం, ఒకరికి వృద్ధాప్యం, ఒకరికి మరణం, రకరకాల సమస్యలు మానవుని వెన్నంటే ఉంటాయి, ఎవరు తప్పించుకోలేరు. అట్లాంటప్పుడు మనం విజిలెంట్ ఎవరైతే ముందుకెళ్ళి వాళ్ళ కనీసం ఓదార్చగలిగే పరిస్థితిలో ఉంటారో మనసు పెట్టి అటువంటి వాళ్ళని ఒక టీం చేయండి, ఆసక్తి ఉండేటోళ్ళు ముందుకు రమ్మనండి. ఆ టీం వాళ్ళు వెళ్ళి ఆ కష్ట సమయంలో మీకేం కావాలండి, బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇస్తాం, మీకు ఏదైనా సహకారం కావాలంటే ఇస్తాం, బ్లడ్ కావాలంటే ఇస్తాం అని ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని ఆందోళన చెందే పరిస్థితుల్లో మనం ప్రతి సభ్యునికి కూడా మానవత అండగా నిలబడుతుంది. చాలా గొప్ప సంస్థ అనేది ప్రజలు ఎప్పుడైతే చూస్తారో ఆ విషయాన్ని ప్రాక్టికల్గా, మనం సభ్యత్వాలు మీరు చేరండి, మీరు చేరండి అని అడగనక్కర్లా, మొత్తం ఇంటికొకటి సభ్యుడిగా చేస్తాడు.
అది అవసరం. మనకు 10 మంది కావాలి తోడు అనుకుంటే మనం మానవతలోకి వెళ్ళాలి అనే ఆలోచన ప్రజల్లో రేకెత్తించిన రోజున సభ్యత్వాలు అనేవి ఎవరైనా కూడా రాసుకుంటూ పోతారు. ఆ పరిస్థితిలో వాస్తవంగా ప్రాక్టికల్గా మేము చెప్తున్నాం, కానీ కార్యరూపం సక్రమంగా దాల్చడం లేదు. అది కమిటీ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వాలి. వెళ్ళడానికి సిద్ధంగా ఉండే 10 మందికి చెప్తే 5-6 సంతరించుకుంటుంది. యావత్ భారతదేశం, కోట్లాది జనాభా ఉన్న భారతదేశం ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ను చూసి మనం ఎందుకు ఈ విధంగా చేసుకోలేకపోతున్నామని ఆలోచించే రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఆ దిశగా మనందరం కూడా కార్యక్రమాన్ని పవిత్రంగా, పారదర్శకంగా, సంఘర్షణలు లేకుండా పిక్నిక్ చేసుకుంటున్నారు. చాలా సంఘాలు చేసుకుంటూ ఉంటాయి. కార్తీక మాసంలో కుల సంఘాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాయి. అక్కడ మళ్ళీ సంఘర్షణలు, ఇతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో కులము, మతము, ప్రాంతము ఏది లేదు. మానవతలు అందరూ మిక్స్ అయి ఉన్నారు. ఇది భగవంతుడు మెచ్చే కార్యక్రమం. మనుషులంతా కూడా ఒక్కటే. మనం ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం మనుషులం, భగవంతునికి సంబంధించిన వాళ్ళం అనే ఆలోచన ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో, విశాల దృక్పథం ఏర్పడుతుందో, ఒక అద్భుతమైన సమాజం ఆవిష్కరణ అవుతుంది కోరుకుంటూ, ప్రొద్దుటూరు వాళ్ళను మీరు చేసే కార్యక్రమాలకు అభినందిస్తూ, ఆ విధంగా సహకారం ఇచ్చిన సన్నిధి శ్రీనివాసులు గారిని కూడా సభాముఖంగా అభినందిస్తూ, ఇంకా ఇతర అనేక దాతలు ఎవరు సహకారం ఇస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు వాస్తవంగా భాగ్యమ్మ ప్రమాణ స్వీకారానికి రావాలన్నారు. ఆ రోజు నాకు ఏదో వేరే ప్రోగ్రాం ఉండడం, భాగ్యమ్మ అధ్యక్షురాలుగా ప్రమాణం చేసినప్పుడు లేను కదా, నేను వస్తానని చెప్పాను. ఈరోజు నాకు తెలిసిన, అంటే నేను చెప్పడానికి సబ్జెక్ట్ ఉంటుంది కానీ చెప్పడానికి సమయం ఉండదు. అంత సమయం ఎక్కువ తీసుకోవడం కూడా ఎవరు రిసీవ్ చేసుకోరు. అందుకని క్లుప్తంగా కొన్ని వినండి. జీవితంలో ఏమన్నా ఆచరించగలిగేటువంటి ఈరోజు మీకు ఇంకొక భిన్నమైన చెప్పే సబ్జెక్టు పంపుతున్నా. జీవితంలో విడిచిపెట్టకుండా ఆచరించాలి, వేటను వదిలిపెట్టాలి. అది రెండో చెప్తాను. పట్టుకోవాల్సిన అంటే పట్టుకోండి, 1-2. విడిచిపెట్టాల్సిన 1-2 వదిలిపెట్టండి. జీవితం నూతన దృక్పథంలో ముందుకెళ్తుంది. ఆ దిశగా మనం ఈరోజు మన ప్రసంగాన్ని కొనసాగిద్దాం. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఉపనిషత్తులనే గ్రంథాల నుంచే నేను ఆధ్యాత్మిక ప్రసంగాలు, అది కూడా మానవతలో మాత్రమే, బయట ఎక్కడంటే అక్కడ పోయి ప్రసంగాలు చేయడం ఉండదు. మానవతలో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉండేటప్పుడు ఒక అరగంట సేపు ఈ కార్యక్రమం చేయడం ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఈ ఉపనిషత్తులనే గ్రంథాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు దీనికి కారణం అని కనుక చూస్తే, క్రీస్తు పూర్వం 7,000 సంవత్సరాలు, అంటే ఇప్పటికి దాదాపు 9,000 సంవత్సరాల పైబడి కాలంలో ఇప్పుడు మనకున్న అలాంటి అనేక సమస్యలు ఆనాడు ఉన్నాయి. భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఎవరికన్నా కనిపించాడా, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి మరి ఎందుకు కరుణించలేదు, ఉంటే కనుక చేస్తాడు కదా, ఇన్ని దుర్మార్గాలు చేసేవాడు ఎందుకు బాగున్నాడు, అట్లా అనేక సమస్యలు మానవుని మధ్యలో మెదులుతూనే ఉంటాయి. ఈ ప్రశ్నల కొరకు ఆనాటి ఋషులు, భారతీయ ఋషులు తపస్సు చేసి మానవుడు ఏం చేయాలి, మానవుడి యొక్క పరిస్థితి ఏమి, అనేక అంశాలు, దీనికి సమాధానం ఇవ్వలేదు అనకుండా అన్ని అంశాలకి మనకి కొన్ని వేల సమస్యలు వచ్చినా అన్ని వేల సమస్యలకు కూడా వాళ్ళు సమాధానాలు ఇచ్చారు. 1180 గ్రంథాల్లో ఇచ్చినారంటే మీరు అర్థం చేసుకోండి. కానీ అవన్నీ మనం ఇప్పుడు చెప్తున్న సమయం కాదు. కాబట్టి పరమాత్మ, జగత్తు, జీవుడు, భగవంతుడు, లోకము, మనిషి, ఈ మూడింటి గురించి వాళ్ళు ఏం చెప్పారు. ఇట్లా మౌలిక ప్రశ్నలు అంటారు, ప్రధానమైన ప్రశ్నలు అంటారు. మొట్టమొదటి, భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేదా? ఆధారంగాను కారణంగాను ప్రకాశిస్తున్న భగవంతుడు ఒకే ఒక భగవంతుడు.
మరి లోకం మన కంటిపైన లోకం ఉద్భవించింది శాంతిగా జీవించడం కోసం భగవంతుడు సర్వము లోకములో సిద్ధం చేసి ఈ లోకం మరి ఈయన అన్ని సిద్ధం చేసుకుంటే మనకి ఎందుకు కొరత వస్తుంది, బాధ వస్తుంది, భయం వస్తుంది, దుఃఖం వస్తుంది అని అంటే భగవంతుడనేవాడు మనం ఎక్కడి నుంచి ఈ లోకంలోకి వచ్చాం, మరణం తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, జీవితంలో రేపు మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. వీటన్నిటి గురించి మానవుడు అన్వేషిస్తున్నాడు. దీనికి ఉపనిషత్తులు చెప్పే సమాధానం ఏంటంటే మనం చేరవలసిన కన్నా కూడా భగవంతుడే. జీవితంలో ఇక్కడ గ్యాంగ్ లీడర్ అక్కడ